నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై అధికార వైఎస్ఆర్సీపీ విరుచుకుపడింది. రాష్ట్రంలోని దాదాపు 70 లక్షల మంది పెన్షనర్ల పాలిట చంద్రబాబు ఒక యమకింకరుడిలా తయారయ్యారని మండిపడింది. ప్రతి నెల ఫస్ట్ తేదీన ఇంటికెళ్లి డోర్ కొట్టి మరీ పింఛన్లు అందించే వాలంటీర్ల మీద చంద్రబాబు కక్షగట్టారని, వాళ్ళుంటే ఇంటింటికి ప్రభుత్వ సేవలు అందుతాయి, తద్వారా ప్రతి ఇంట్లోనూ సీఎం వైఎస్ జగన్ కొలువై ఉంటారని గ్రహించిన చంద్రబాబు తన తాబేదారు మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్తో కలిసి కోర్టులను, ఎన్నికల సంఘాన్ని కలిసి పెన్షన్ల డోర్ డెలివరీకి అడ్డుకున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబు తన పన్నాకం ఫలించిందని సంబరపడ్డారన్నారు. అయితే ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్ డబ్బులు పట్టుకొని వస్తాడన్న వాలంటీర్ రాకపోవడం, దీనికి చంద్రబాబే కారణమని తెలుసుకున్న ప్రజలు చంద్రబాబును చిత్ర విచిత్రమైన రీతిలో తిట్టడం మొదలుపెట్టారని వైసీపీ నేతలు చెబుతున్నారు. బాబుకు ఓటేస్తే పెన్షన్లు కూడా తీసేస్తాడని ప్రచారం జరిగింది. దీంతో వామ్మో భారీ డ్యామేజ్ జరిగిందని గుర్తించిన చంద్రబాబు ఇప్పుడు పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించాలని, వృద్ధులు, వికలాంగుల విషయంలో బాధ్యతగా ఉండాలని ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. చూసారా, పెన్షన్ల పంపిణీని అడ్డుకున్నది, ఆ తర్వాత వాళ్ళ పట్ల మొసలి కన్నీళ్లు కారుస్తున్నది కూడా చంద్రబాబే. ఓటరులారా చూస్తున్నారా చంద్రబాబు కుట్రలు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.